ஸ்க்ரீன்ல நான் கத்துக்கிட்டது வந்து கமல் சார் கிட்ட தான். அதுன்னு வந்ததுக்கு ஒரே ஒரு காரணம் சார் மட்டும்தான். There will not be a single actor today who have the guts to do a film like that. He was the first pan-India star. He's an actor par excellence. కళ్ళు చూసే కనిపెడతాను నేను, కానీ ప్రేమతో ప్రేమలు మాత్రం అనుభవం అనుకో. నువ్వు వాళ్ళతో అలా చెప్పావా? ఎవని? That you are crazy about me? అయ్యో, ఇందులో ఆలోచించడానికి ఏముంది? మనం కలిసాం. ఆడపిల్లకి, అందులో నీలాంటి కావలసిన మనిషికి మాట ఇచ్చినప్పుడు మణిరత్నం సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మీతో మాట్లాడితే ఏడుస్తానేమోనని భయంగా ఉంది. ఐ లవ్ యూ. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. ఎవరి దగ్గర జ్ఞానోపదేశం పొందిన కథానాయకుడు తాను పోరాటంలోకి దిగుతున్నాడయ్యా. ఆటాకులు తగరక బ్రేకుల గుడిసెలో బతికే పేదోళ్ళ మధ్య బుల్డోజర్ నడిపించాల్సిన ఒక సేట్ వెధవా. వాడిని ఆపమాను, నేను ఆపుతాను. నిన్న దేశం కోసం పోరాడిన వారు చీకటి గీతమే ఈ రోజు జాతీయ గీతం అయింది. టుమారో we will be sung for what we did. ఒంటరిగా మగాడిగా వచ్చా. నువ్వేంటి తమ్ముడు? గేట్ వై, నీ అబ్బా గేట్ వైరా. సో దీన్ని బట్టి చూస్తే నా ముందు ఆ ముసుగు తీసింది పాత రికార్డ్స్ లో చనిపోయినట్టు ఉన్నది. ఇట్స్ యువర్ మ్యాన్. కామన్ మ్యాన్ కి లేని హ్యూమన్ రైట్స్ వాళ్ళకెందుకు? నేను అలా అనుకోను. గుడ్, ఐ యామ్ గ్లాడ్ టు నో దట్. ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. I touched him and now I can pass away and die. One day we should work together. మాట కాగల పిల్లని చేసుకుంటే ఆస్తి ఇవ్వనంటారు అంతేగా. నమస్కారాలు, అష్టోత్తర పూజలు చేసుకుంటే డబ్బు ఇవ్వనిస్తాను. పతితులార ప్రత్తులార బాధాతత్వదత్తులార దగాపడిన కంపులార ఏడవ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రళయదోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. కమలాసన్ గారు పెద్ద ఫ్యాన్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? మాట చూసుకుందాం. ఇది ఎముడికి నాకు జరిగే కథ.